తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. So when we don't know how to operate it, we should give it to somebody who knows how to operate it. ఇదంతా ఎందుకు చెప్తున్నదంటే మనకు తెలిసినా తెలియకపోయినా తెలిసిన వాళ్ళు ఇలా చేయండి అని చెబితే ఫలితం వస్తుంది. So if a person who does not know how to operate it is instructed to press this button and so on and so forth, and he's walked through the process, then he can connect to the internet and check his own email. Likewise, so also when we don't know, the yogis and yogi purushas, they tell us what to do and how to go about it. Even if we do not know, if we just follow their instructions implicitly, we will get all the benefits, even if we do not know the internal details of those. ఏమి ఇక్కడ వేస్తే అక్కడ ఫలితం వస్తుందా అని అంటారు. You may say, if you offer something there, we will get the fruit there. అడిగాడు నన్ను ఒక ఆయన. The person asked Swami, ఏవో నాకు తెలియదే, మొన్న మీ ఊర్లోనే మీ ఇంటికి రావడానికి వస్తుంటే రోడ్డు మీద తీసుకొచ్చారు, అక్కడేదో ఒక అడ్డం పెట్టింది, ఏంటి అయితే టోల్ గేట్ అన్నారు, అక్కడ ఆగింది, జేబులోని చేసే డబ్బులు తీసుకోడు ఎంతో, ఆ డబ్బా లాగా ఉంది బొచ్చి, ఆ బొచ్చిలో పడేస్తే కదా అది పైకి థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఉన్నది, మరి ఇక్కడ పడేస్తే అక్కడ నుంచి లేచిందయ్యా అన్న. Swami gave the example of what when you offer something here, something else happens elsewhere. Is when he was coming on the highway at the toll gate, the money was offered in the toll booth and then the gate opened. So Swami said, you offered it here and the gate opened there. It is the same in this case too. దానికి అక్కడ కనెక్షన్ ఉంది, ఆ మెకానిజం పెట్టుకున్నాడు, కనెక్ట్ పెట్టి ఇక్కడ వేస్తే అక్కడ వచ్చేట్టు చేశాడు, ఎంబడే దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎవరైనా మనకి ఏదైనా చేస్తే థ్యాంక్స్ చెప్పాలనే ఆ లెసన్ చెబుతుంది. ఆఫ్టర్ ఆల్ టోల్ గేట్ చెబుతుంది. And also when the gate opens and it says thank you, and so there's a connection between the offering of the money here and the gate opening there. It tells you that, and also it tells we must learn how to say thank you even from a toll gate. ప్రేమూర్తులారా, Embodiments of love. అది మన రక్తాన్ని శుద్ధం చేసుకోవాలి. We must purify our blood. శుద్ధం చేసుకోవడానికి ప్రాణవాయువు కావాలి కాబట్టి ప్రాణాయామం చేయాలి. శ్వాసని మన ఆధీనంలో పెట్టుకోవాలి. Because we need pure air for that, we must do pranayama or we must keep the air within our శ్వాసను control. పీల్చండి, చక్కగా శ్వాసను పీల్చండి. మనం అందుకనే తీర్థయాత్రలు దేనికంటే ఆ యొక్క చక్కగా మంచి ఆక్సిజన్ ఉన్న ప్రదేశానికి పోయి ఆ ఆక్సిజన్ కనుక మనం పీల్చుకుంటే మనం శుద్ధం అవుతుంది రక్తం. So why do we go to pilgrims places? Because there the oxygen is very pure, and when we inhale that, our blood will be purified. తద్వారా మనస్సు కూడా శుద్ధం అవుతుంది. Then the mind is also purified. నాడీ వ్యవస్థ శుద్ధం అవుతుంది. The nervous system is purified. ఇది ఎందుకని చెప్తున్నానంటే నేను ప్రపంచం మొత్తాన్ని కూడా శరీరంతో పోలుస్తాను. Because I compare the entire world with the body. బ్రెయిన్ అమెరికా, America is the brain. Brain is America. హార్ట్ ఇండియా. Heart is India. కాబట్టి అంత శుద్ధం కావాలంటే హార్ట్ చక్కగా పనిచేయాలి. ఎంత చక్కగా కనుక పనిచేస్తే హార్ట్ బ్లడ్ అంతా కూడా చక్కగా వచ్చి శ్వాసకోశాల్లోకి వెళ్ళి ఆక్సిజన్ని తీసుకొని, ఆక్సిజన్ అంటే ఏంటంటే ప్రాణం, ఆ ప్రాణాన్ని తీసుకొని ధర్మాన్ని తీసుకొని ప్రతి ఒక్క అవయవంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ దగ్గర కూడా తీసుకెళ్ళి, ప్రతి అణువు కూడా తీసుకెళ్ళి, ప్రతి దేశాన్ని తీసుకెళ్ళి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్ళి శక్తివంతం చేస్తుంది, ప్రేమవంతం చేస్తుంది, శాంతియుతం చేస్తుంది. అది లక్ష్యం చేయం మనకి. So when the heart pumps well, then it draws in the blood oxygen correctly, and that purified oxygen is transmitted to all the parts of the body. It makes the body purified and strengthened, and that is the goal of the purpose of the heart, India. మన ఈ శరీరంలో ఉన్నటువంటివే యూనిటీ చూడండి, మరి విభిన్నమైన కూడా అన్ని అతుక్కొని యూనిటీగా ఉన్నాయి కాబట్టి ఫలితం పొందుతున్నాయి. యూనిటీ అక్కర్లేదనుకొని ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది, తీసుకొక్క వారేస్తుంది. Therefore, though all of the systems in the body, they work unitedly. If they do not work unitedly, we'll have a gangrene there, and it has to be cut and removed and thrown away. ఈ ఒక్క ఏళ్ళకి కనుక రక్తం రాకపోయినా, నాడీ వ్యవస్థ రాకపోయినా, ఏమి రాకపోతే గ్యాంగ్రీన్ వచ్చింది కోసి అవతల పారేస్తారు. ఎందుకంటే పాయిజన్ పైకి పెరుగుతుందని చెప్పేసి అంతవరకు కట్ చేసేస్తాడు. మీకు తెలిసిన విషయం. If the blood does not flow to this little finger, or if the nervous system is damaged there, then it will spread as a gangrene to the rest of the body, and then therefore you amputate it and remove it. కాబట్టి అతుక్కొని యూనిటీగా ఉండటం అంటే ఊరికి అతుక్కొని ఉండటం కాదు. ఆ యొక్క ధర్మాన్ని తీసుకోవాలి, ఆ రక్తాన్ని తీసుకోవాలి, ఆ నాడీ వ్యవస్థను తీసుకోవాలి, కనెక్షన్ కలిగి ఉండాలి. యూనిటీగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాగే ఈ ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా సమైక్యంగా ఉండి ఆ ధర్మము, విశ్వమానవ ధర్మం అనేటువంటి ఆ స్పిరిచువాలిటీని చక్కగా ప్రవహింపజేస్తే ప్రశాంతి నిలయం అవుతుంది. అది నిజమైన ఔషధం ఈనాడు అస్తవ్యస్తమైన స్థితి. Therefore, for us, the body to be pure, the blood to be pure, all has to do that dharma. And when this dharma is done at the body level, at the national, at the country level, then only there will be peace everywhere. And this is the dharma that has to be done. This is a spiritual path, walking the human values. This is the most important thing. అది చెప్పడానికి సాయినాథుడు మానవావతారంలో రావాల్సి వచ్చింది. To communicate this alone, Sainath had to take a human form. అది చెప్పడానికి అవతార మూర్తులంతా మానవ రూపంలో వచ్చింది. Only for that reason all the avatar murtis have come in human form. దారి తప్పిపోతున్న తన వాళ్ళని మళ్ళీ దారిలోకి తెచ్చుకోవడానికి వాళ్ళు ఈ గోదావరిలో దూకాల్సి వస్తున్నారు. To correct those who are going out of the way, they are coming into this dirty, they are into this world. చివరిగా సాయినాథుడు మన నుంచి ఏం కోరుతున్నాడు?
అవతారమూర్తులు ఏం కోరుతున్నారు అది చెప్పి విరమిస్తాను. What is Sainath expecting from us? What are the Avatar Murtis expecting with us? I will share that and bring my talk to a close. పూల గుత్తులెన్ని పూజలో నుంచిన పులకరింతబోడు పుచ్చుకోడు హృదయ కమలమొసగ సదయుడై గ్రహించు శాంతి ప్రేమదాయి సత్యసాయి. You may offer many flowers in worship, but the Lord is not pleased with that. But if you offer the flower of your heart, He will accept that graciously and He will confer peace on you. Such is the Shanti Premadai, the one who gives peace and love. Satya Sai. పట్టు పట్టి విడువ పలకడు రాసాయి పట్టు పట్టకున్న పలుకడసలు పట్టు విడువరాదు పలుక వలయునన్న శాంతి ప్రేమదాయి సత్యసాయి. If you hold him but give up in the way, then he will not talk to you. If you don't hold on to him at all, he will not talk to you. Therefore, once you hold on to him, you must hold on to him always. Then he will talk to you. He will take you close to him. That is Satya Sai. మనం పట్టు వదిలిపెట్టకూడదు, హృదయ కమలాన్ని ఇవ్వాలి. కాబట్టి పృథ్వీమాత యొక్క హృదయం భారత్ మాత యొక్క హృదయ స్పందనం లబ్డబ్ 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 లబ్డబ్. ఏంటి లబ్డబ్ అంటే లవ్ డబ్బు అని అన్నారు ఎవరు? లవ్ డబ్బు కాదు, లవ్ అండ్ పీస్. లవ్ అండ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్ అని. అది ఆ రెండు చరణాల దగ్గర పెట్టమంటుంది పృథ్వీమాత. ఆర్ వి రెడీ? We have to fill the heart with the divine love, and we have to fill the mind with peace, and we must be ready to put these two flowers, మనోపుష్పాన్ని, హృదయ పుష్పాన్ని, ప్రేమతో శాంతితో నింపి, ప్రేమతో హృదయ పుష్పాన్ని, మనస్సుని శాంతితో నింపి, ఈ రెండు భూమాత యొక్క చరణాల దగ్గర పెట్టడానికి వీ మస్ట్ బి రెడీ. అప్పుడు భూమాత మనకు ఆశీస్సులిస్తుంది, భగవంతుడు ఆశీస్సులిస్తాడు, సద్గురు ఆశీస్సులిస్తాడని చెబుతూ దివ్యమైన ఆశీస్సులు మీకు అందజేస్తూ ఈ యొక్క మందిరం ఇంకా అభివృద్ధిలోకి రావాలని మీ అందరి సమిష్టి కృషితోటి తనకు సొంత స్థలాన్ని ఏర్పరచుకొని విజ్ఞానాన్ని అందజేసే స్థితి రావాలని మనసారా కోరుకుంటూ ఆశీస్సులు. Bhagavan Swami has compared the earth's heart is India. And India's, what is this heart? Heart does the sound love dub. Somebody translated it as love and dabbu or money. But Swami said no, it is love and peace. So what is this earth, Mother Earth expecting from us? ఇప్పుడు యూత్ అది లబ్డం లవ్ డబ్బు. లవ్ అంటే వాళ్ళనుకుంటే లవ్ వేరు. లవ్ ఇస్ డివైన్. ఏమిటి ఆయనే కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటే ఆయన జుట్టు చక్కగా వాళ్ళ సినిమా యాక్టర్ లాగా జుట్టు ఉంది. రజనీకాంత్ జుట్టులాగా ఉందంటే అమ్మ రజనీకాంత్ జుట్టు లేదు పట్టదలా, సినిమాలో మాత్రం జుట్టు పెట్టుకుంటారని చెప్పి. So when Swami said the interpretation of the youth today is that love dub of the heart is love and dabbu or money, but the love that they are having is of a worldly nature. But Swami says the love should be divine. One lady said that she liked somebody and she wanted to marry him because of his hair is very nice. But then Swami said his hair is like Rajnikant. And then she said yes Swami, but he said no, that's actually a wig. Rajnikant has no hair at all. So that is the problem. So Swami is saying that we must offer this, our heart should be filled with love and our mind should be filled with peace. And this is the offering that we have to make to Mother Earth. Only then we will have this peace. And then we'll get the grace of Mother Earth, then we'll get the grace of God, and then we'll get the grace of the Sadgurus. వేరే ఒక విపరీతంగా బాధపడుతున్న కారణంగా ఈ శరీరం మీద తీసుకోవడం జరుగుతుంది. అందుకే మీకు చూస్తున్నాను కాసేపు ఆ ఇది ఉంటుంది, మిగతాప్పుడు మామూలుగా చక్కగా. అది ఒక సైంటిఫిక్, దెర్ ఇస్ అ సైంటిఫిక్ వే టు క్యూర్ ద డిసీజ్ ఆఫ్ అదర్ పర్సన్, టేకింగ్ ద డిసీజ్ ఆన్ అవర్ బాడీ, కీపింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ రిలీజింగ్ ఇట్ అండ్ గివింగ్ హెల్త్ టు పీపుల్. వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి మనం తీసుకొని అనుభవించి కొంత పక్కకు పడేసి మళ్ళీ దట్ ఈస్ యోగిక్. Swami, out of his extreme compassion, has taken on the illness of somebody else. And therefore, sometimes it may appear that the body is a bit weak or tired, but that is only because he has willed it, that he should take on the suffering of some other person. And then he experiences it for some time and then puts it aside. That is the yogic method, the yogic power. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. My divine blessings to all of you.
ओम श्री साई राम गुरुदेव दत्त। 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 गुरुदेव दत्त। गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त की, समर्थ श्री साईनाथ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गो माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। Swami asked me to share the gist of the prayers. In Swami has been thanking all the gods like Sainath Maharaj ki jai, Sarva Shaktiyon ki jai, all the powers, Sarvata Manata Murti ki jai, all the forms, all the human forms also. Swami is actually showing a very, very compassionate way in which we are grateful to everyone and every being who's helping us, whether it is the Yoga avatars, whether it is the great Siddha Purushas, whether the Yogi Purushas, whether it's human forms in front of us. We have to be grateful to everyone. And that is the message I get from that.